ఐపీఎల్ లో సెన్సేషనల్ టీమ్ గా మారిన సన్ రైజర్స్ ఐపీఎల్ 18వ సీజన్ ను కాసేపట్లో గ్రాండ్ గా మొదలు పెట్టబోతుంది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనుంది. ఇక గత ఏడాది ఫైనల్లో చతికిల పడి రన్నరప్ గా మిగిలినటువంటి హైదరాబాద్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి అన్న కసితో ఐపీఎల్ సీజన్ ను ఆరంభించనుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. టీమ్ గా చూస్తే హైదరాబాద్ బ్యాటింగ్ బౌలింగ్ లో విభేద్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగే హైదరాబాద్ కు బలం. ఐపీఎల్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు, దూకుడు బ్యాటర్లు కలిగినటువంటి జట్టు సన్ రైజర్స్. గత ఏడాది సన్ రైజర్స్ సాగించిన ఊచకోత ఇప్పటికీ ప్రత్యర్థి జట్లలో దడ పుట్టిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెస్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలతో బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తుంది. దీనికి తోడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాగే మహ్మద్ షమీ రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు ఉండడం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం. పేసర్లు జయదేవ్ అలాగే హర్షల్ పటేల్ వైవిధ్యం, ఆడమ్ జంపా అలాగే రాహుల్ చాహర్ల స్పిన్ మాయాజాలం సన్ రైజర్స్ కు తిరుగులేని బలం అని చెప్పొచ్చు. సొంత గడ్డపై సన్ రైజర్స్ ను ఓడించడం రాజస్థాన్ రాయల్స్ కు అతిపెద్ద సవాల్. దీనికి తోడు ఐపీఎల్ ప్రారంభానికి ముందే పూర్తి స్థాయి కెప్టెన్ సంజు శాంసన్ కు గాయమవడం రాజస్థాన్ కు పెద్ద ఎదురు దెబ్బ. ఇక సంజు వికెట్ కీపింగ్ కు దూరంగా ఉంటాడని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగొచ్చు. మరి ఈ క్రమంలో కొత్త సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో సీజన్ ను ప్రారంభిస్తున్న రాజస్థాన్ కు ఈ మ్యాచ్ లో కఠినమైన పరీక్ష ఎదురవబోతుంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ వేలం పాటుకు ముందు వదిలేసుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త గతి తప్పినట్లుగా కనిపిస్తుంది. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను మినహాయిస్తే పరాగ్, హైట్మైర్ అలాగే ధ్రువ్ జురెల్, నితీష్ రాణాలు రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని ఎంతవరకు మోస్తారు అనేది చర్చనీయాంశం. అటు జోఫ్రా ఆధ్వర్యంలోని సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, ఫజల్ హక్ ఫారూఖీ అలాగే మహీర్ తీక్షణ, వనిందు సారంగతో కూడినటువంటి బౌలింగ్ విభాగం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. మరి ఇరు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడగా అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లోనే నెగ్గింది. అలాగే ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ పై హైదరాబాద్ కు తిరుగులేని రికార్డు ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. మరి ఈసారి కూడా సొంత గడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న హైదరాబాద్ రాజస్థాన్ ను చిత్తు చేసి బోనీ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు సన్ రైజర్స్ రాయల్స్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు లేనట్లుగా చెప్పింది. అటు ప్రారంభమైన మొదటి గంటలో 10% వర్షం కురిసే అవకాశం ఉంటుందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందంటూ వెల్లడించింది. ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఒక్కో పాయింట్ ను కేటాయిస్తారు.